బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోటి గారు ఎందుకు మళ్ళీ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోయారు? డిమాండ్ చేస్తున్నారు మా గురించి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి టోటల్గా ఇండస్ట్రీ బాయ్కాట్ చేసేసి. మీ మ్యూజిక్ కంపెనీ పెట్టి రైట్స్ అడిగి ఇండస్ట్రీ కోపం తెప్పించిన సినిమా ఏంటండి? ఈ సినిమా ఇవ్వలేదు చిరంజీవి గారు, అంటే నాగబాబు ప్రొడ్యూసర్. నాగబాబు ఇవ్వలేదు, సరే కదా అనేసి మేము ఇంకో ఇప్పుడు ఓన్లే పాము రాజ్కోటి బాగుపడి అదే ఈ సినిమాలు మాకు హిట్స్ ఇచ్చాడు అని ఆ గ్రాట్యూట్స్ ఎవరికి ఉండదు. దిస్ ఇస్ పక్క కమర్షియల్ మీడియా. రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని మాకు చాలా ఒక డ్రీమ్ కింద ఉండేది. తను మమ్మల్ని పిలిపించాడు. వర్మ కన్నా ఒక 100 రెట్లు ముదిరిపోయి ఉన్నాను. కొన్ని చెప్తే ఇన్సిడెంట్లు ఎముడికి మోడికి మా రెమ్యునరేషన్ 12,000. మేము వీ నెవర్ డిమాండ్ డబ్బులు. మేము మాకేంటి సేపు మ్యూజిక్ చేయాలి, హిట్ చేయాలి. ఇంతకుముందు వంశీ గారి పేరు చెప్తా అన్నారు, ఏంటి కదా నాకు చేదు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే వాడు అడిగాను ఒకసారి, ఎరా పెట్టుకుని వాడికి ఇస్తావు మ్యూజిక్, గిటార్ పెట్టుకోవడానికి. ఉషా కిరణ్ మూవీస్ చెప్పబోయారు ఏదో టాపిక్. మేమేదో బిజీగా ఉండి కావాలని ఈ సినిమాని ఇగ్నోర్ చేస్తున్నాం అని ఏదో ఫీలింగ్ ఏమనుకున్నారో మాకు తెలియదు. సరే అనేసి మమ్మల్ని పంపించేసి మేము ఇలా మెడ్రాస్లో ల్యాండ్ అయ్యాం. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి ఇమీడియట్గా ఆ సినిమాని ఇలా చేశారు. కాబట్టి మనం అసలు ఈ బ్యానర్లో చేయకూడదు అన్న ఒక ఫీలింగ్ వచ్చిన లోపల. మీకు కీరవాణి గారికి ఎలా ఉంటుంది రిలేషన్? బట్ నేను బాధపడ్డా లోపల, ఎందుకు రాలేదు కీరవాణి అని బాధ. నేను ధైర్యంగా చెప్పగలను, ఎవరన్నా మాట్లాడమని చెప్పండి, విషయంలో నేను ఓపెన్గా మాట్లాడతాను. సౌండింగ్ ఇవ్వాలంటే ఓన్లీ కోటి. ఐ కెన్ సే బ్లంట్లీ, ఇళయరాజాకి చిరంజీవి ఒక ఇమేజ్ తెలియదు. మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీలో కులాల ఆధిపత్యం ఉంది అన్నది అది ఒప్పుకోవాలి. అది ఎంతవరకు ఉంది? చీపెస్ట్ వర్డ్ అది, ఎయిడ్స్ కన్నా చెత్త వర్డ్. త్రివిక్రమ్ గారితో అప్పుడెప్పుడో నువ్వే సినిమాకి చేశారు, పనిచేశారు. మరి ఆయన తర్వాత మిమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు? మరి ఏంటంటే చిన్న స్మాల్ క్లాషెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి సినిమాకి, ఒక డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి. ఒక ప్రముఖ సింగర్తో వన్ సైడ్ లవ్లో ఉన్నారని అసలు ఎంత లవ్లో పడిపోయానంటే ఒక సాంగ్ పాడిస్తారు. అది మీకు ఎక్కువగా బాధపడ్డ సంఘటన అంటే, నేను కాటికి వెళ్ళేంత వరకు నా గుండెల్లో మిగిలిపోయే 3 విషయాలు ఏంటంటే, బంగారు బుల్లోడు కంపోజింగ్కి నేను చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చాను. ఆ గెస్ట్ హౌస్లో జరిగిన విషయం ఎవ్వరికీ తెలియదు. చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఒక విధంగా మిస్టరీగా కూడా ఫీల్ అవుతున్న విషయం. రాజు గారికి మీకు మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు? అంటే మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అది నిజానికి, మరి మీరు చెప్పాలన్న ఉద్దేశం లేదో ఏంటో తెలియదు. ఈ ఇంటర్వ్యూలో అన్నా అది రివీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కొంతమంది ఎలాగ ఉంటారుగా, ఏంటి మొత్తం వాడిని డామినేట్ చేసేస్తున్నాడు, ఇవన్నీ టోటల్గా తన్ని పొల్యూట్ చేశారు. మీద అటెంప్ట్ జరిగాయంట, మీద అటెంప్ట్ చేయడానికి ఒకడు వచ్చి పెట్టినారు. అజయ్ బాల్లో ఉన్నాడు, ఆటోలో దిగాడు, ఇంకా 46 అన్నాడు. నాకు ఒకసారి సడన్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళారు. నేను అంతా ఇళయరాజా కదా ఫాలో అవుతావు అన్నాడు. అంటే ఇళయరాజాని ఫాలో అవసిన అవసరం నాకే, నేను చాలా ఫీల్ అయ్యాను. ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడ. ఇళయరాజా గారు ఏమంటే, ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడు. ఫుల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఒక 4-5 నన్ను ట్రాప్ చేశారు. మీరు ఫ్రాంక్ గా చెప్పాలి కొన్ని విషయాలని కాన్సెప్ట్ అది. బట్ ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్ హియర్. నేను ఫ్రాంక్ గా చెప్పుకొని నాకు ఇలా ఇండస్ట్రీ జరిగిపోయింది బాధపడటం కాదు.